ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు తగ్గించామన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేస్తూ పాలన సాగిస్తున్నామన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో 33 కేవీ సబ్ స్టేషన్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఆక్వా రైతుల కోసం ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గ్రామాల్లో ఇంకా పెన్షన్స్ అడుగుతా ఉన్నారంటే తప్పకుండా ఫైనాన్స్ పరంగా సౌలభ్యం రాగానే తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా చేస్తాం. పిల్లలు చదువుకోవడానికి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం చేసాం. ఉచిత గ్యాస్ ఇస్తా ఉన్నాం, దాన్ని కూడా చేసాం. ఉచిత బస్సు ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రైతులకి 2 సార్లు 2 విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం చేసాం. 1 కాదు 2 కాదు. ఎలక్షన్ అయితే ఏదైతే మాట ఇచ్చామో అన్ని కూడా కార్యక్రమాలు అన్ని కూడా వర్షం చేసుకుంటూ వెళ్తున్నాము. ఎన్ని కేసులు ఎదురైనా సరే కోర్టులో క్లియర్ చేసుకుంటూ సంవత్సరంలోనే ఉద్యోగాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చేసాం. దాదాపు ఏఈలు కొడుతుంది. దాదాపు ప్రతి మండలానికి ఒక ఏఈ ఉండాల్సింది ఈ 2 మండలానికి ఒక ఏఈ ఉండి 700 మంది ఏఈలు కావాల్సిన అవసరం ఉంది. సంవత్సరం 8 నెలలు చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. తొందరలోనే ఒక 10 నుంచి 12 సబ్స్టేషన్స్ మళ్ళీ టెండర్లు పిలిచాం. ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఉన్న రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి దాదాపు ఏదైతే ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ఆ లో వోల్టేజ్ లేకుండా తప్పకుండా చేస్తాం. అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా 75,000 కనెక్షన్స్ ఇచ్చాం ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం మీద. అగ్రికల్చర్ వ్యవసాయ రైతులు కూడా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా అగ్రికల్చర్ కనెక్షన్ లేదనుకుండా ఇచ్చేస్తాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ దాదాపు ఇవాళ 2 సబ్స్టేషన్స్ ప్రారంభిస్తున్నాం. ఒక్కో సబ్స్టేషన్ 3.5 నుంచి 4 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈ 2 ఇచ్చాం. దీంతో పాటు డిఈ ఆఫీస్ కావాలని అడిగారు. దాదాపు అది కూడా 4 కోట్ల రూపాయలతో డిఈ ఆఫీస్ ఇచ్చాం. ఇళ్లకి ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. తప్పకుండా మార్చి ఏప్రిల్ కల్లా అన్ని కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. 1 రూపాయి కూడా పెంచకూడదు, ప్రజల మీద భారం వేయకూడదు. గవర్నమెంట్ ఎలక్షన్కి వెళ్ళే లోపల ₹19 తగ్గించాలి. అదే ధ్యేయంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. కిసాన్ సెజ్ లో ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో మాకు కొడవలూరులో కూడా ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ చేయాలని స్థలము అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా మాకు 132 కేవీ సబ్ స్టేషన్ కి శాంక్షన్ అయి వచ్చింది. ఆల్రెడీ స్థలం కూడా మేము అధికారులకి చూపించున్నాం. అది కూడా మాకు అతి త్వరలో మీరు ఇప్పించగలరని చెప్పి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి 2 ఎంత సమపాలనలో తీసుకెళ్తున్నారో అలాగే ఇలాంటివన్నీ ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి శాఖకి సంబంధించి ప్రతి ఒక్క మంత్రివర్యులు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలకి ఏమి అవసరాలో అవన్నీ కూడా తీర్చడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక గొప్ప రోజు 2023 జనవరి 27న ఒక చారిత్రాత్మకమైన రోజు. ఒక చారిత్రాత్మక ఉద్యమానికి పునాదులు వేస్తూ భావితరాల అభివృద్ధి కోసం ఊపిరి పోస్తూ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలు పెట్టారు. ఒక సబ్ స్టేషన్ ఇవ్వడం, ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకంతా నీళ్లు రావడం నిజంగా చాలా సంతోషించదగిన విషయం. ఈ ఉపయోగించి పనిచేసిన విద్యుత్ శాఖ అధికారులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 1.5 రూపాయికి చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆర్టీఎస్ఎస్ స్కీమ్తో ప్రతి విలేజ్ లో 3 ఫేజ్ కరెంట్ అనేది రావడం జరిగింది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.